సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మున్సిపాలిటీలో వార్డుల సంఖ్య పెంచాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కమిషనర్ మల్లికార్జునకు వినతి పత్రం సమర్పించారు. పట్టణంలో ఓటర్ల సంఖ్య 5,000లో గణనీయంగా పెరిగిందని, ఇప్పుడున్న 20 వార్డులకు గాను మరికొన్ని వార్డులు పెంచాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఐలేని మల్లికార్జున్ రెడ్డి అన్నారు. అదేవిధంగా 1వ వార్డు 1 కాలనీలో వచ్చే విధంగా చూడాలని, ఓటర్ల జాబితా కూడా తప్పుల తడకగా లేకుండా సరిచేసి అర్హులైన వారికి ఓటు హక్కు కల్పించాలన్నారు. వార్డుల సంఖ్య పెంచాలంటే ప్రభుత్వానికి విన్నవించాలని మున్సిపల్ కమిషనర్కు తెలిపామన్నారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు రానున్న తరుణంలో హుస్నాబాద్ పట్టణం కూడా పెద్ద పెరిగిపోయింది, జనాభా కూడా పెరిగింది, ఓటర్స్ కూడా పెరిగిండ్రు. అందుకోసం బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ రోజున మున్సిపల్ కమిషనర్ గారికి వార్డులు కూడా వార్డులు కూడా పెంచాలని చెప్పేసి ఒక డిమాండ్తో ప్రభుత్వం దృష్టికి తీసే విధంగా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హుస్నాబాద్ పట్టణంలో ఇప్పుడున్న వార్డులో 20 వార్డులలో ఒకటే కాలనీలో 2 వార్డులు 3 వార్డులు ఉండడం వల్ల అభివృద్ధికి కొంత ఇబ్బందికరంగా మారింది. ఒక కౌన్సిలరు ఈ ఒకటే వార్డు నుండి నాకు పక్క కాదు నాకు సంబంధం లేదన్నట్టుగా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఒకటే కాలనీ ఒకటే వార్డులో ఉంటే కొంత అభివృద్ధి జరగడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. తర్వాత ఇక్కడ కాలనీలో కొంత అక్కడి కాలనీ కొంత ఉండడం వల్ల ప్రజలు కూడా ఇబ్బందికరంగా మారే పరిస్థితి. గెలిచిన ప్రజాప్రతినిధిని అడుగుదామంటే కూడా కొంత ఇబ్బందికరంగా ఉన్నారు. అదేవిధంగా వాళ్ళు కూడా పట్టించుకునే పరిస్థితుల్లో గెలిచిన తర్వాత కూడా అందుకోసమే ఒకటే కాలనీలో ఒకే వార్డుగా ఉండే విధంగా ప్రభుత్వం తీసుకెళ్లాలని కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఓటర్స్ కూడా తప్పుల తడకగా ఉండకుండా ప్రతి ఓటరు కూడా కొత్త ఓటర్ నమోదు చేయాలి, ఉన్న ఓటరు కూడా తప్పులు లేకుండా చూడాల్సిన అవసరం అని చెప్పేసి కోరడం జరుగుతుంది. ఈ హుస్నాబాద్ పట్టణంలో గతంలో ఇల్లు లేక అనేక మంది ఒక వార్డులో నివాసం ఉన్నారు. వాళ్ళు ఇల్లు కట్టుకున్న తర్వాత ఒక దగ్గర నివాసం ఉన్నారు. వాళ్ళకు ఈ నుంచి షిఫ్ట్ చేసే విధంగా వాళ్ళకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు కూడా కొంత తెలియక కూడా కొంత ఇబ్బందికరంగా ఉన్నది. తర్వాత ఓట్లప్పుడు ఓట్లు లేదని చెప్పేసి వెతుకుంటా నానా కొంత వాళ్ళ ఆవేదనతో ఉండే పరిస్థితి. కాబట్టి ఈ కొత్త ఓటర్లు కూడా నమోదయ్యే విధంగా ఉండాలి, కొత్త ఓటర్స్ కూడా తీసుకురావాలి, డబుల్ ఎంట్రీ కూడా లేకుండా చేయాలి. తర్వాత ఇవన్నిటి డిమాండ్స్ మీద మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం తీసుకెళ్ళి హుస్నాబాద్ పట్టణంలో దాదాపు ఇప్పటికే 17,550 ఓటర్స్ ఉంటాయి. ఇప్పుడు 20,000 వరకు వచ్చే పరిస్థితి అని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ గారు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి వార్డులు పెంచడానికి కూడా మనకు అవకాశం లేదు. ఒక వార్డుకు 850, 900 చొప్పున ఉంటే కొంత ఉంటుంది. ఈ ఉన్న అభివృద్ధి కోసం కూడా మనకు ఈజీగా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ ప్రభుత్వం తీసుకెళ్ళాలని చెప్పే సందర్భంగా బీఆర్ఎస్ పక్షాన మున్సిపల్ కమిషనర్ గారిని కోరడం జరిగింది.